సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గచ్చిబౌలి రింగ్ రోడ్డు. ఇది అవుటర్ రింగ్ రోడ్డు. తర్వాత వచ్చేసి గచ్చిబౌలి, మెహదీపట్నము, మీది మెయిన్ చౌరస్తా వచ్చేసి మనకి ఇక్కడ దీనికి ఆపోజిట్లో స్కై సిటీ అని చెప్పేసి మనకు పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది. మంచి ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే ఇది డిలైట్, తర్వాత మైండ్ స్పేస్, హైటెక్ సిటీకి వెళ్ళే దారి, గచ్చిబౌలి మెయిన్ రోడ్డు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆటో స్టాండ్, ఇది బస్ స్టాప్. సో ఈ దగ్గరలోనే మనకు ఈ అపార్ట్మెంట్లో ఫర్ సేల్ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్, దాని బ్యాక్ సైడే ఉంటుంది మనకి హౌస్. ఇటు నుంచి వెళ్ళొచ్చు, తర్వాత కొద్దిగా ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది బస్ స్టాప్. సో ఇక మనం ఇలా ముందుకెళ్ళి చూద్దాము. ఈ ఆటో స్టాండ్ బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇందాక చూసాం కదా, గచ్చిబౌలి రింగ్ రోడ్ నుంచి మైండ్ స్పేస్ వెళ్ళే ఫ్లైఓవర్ అది. సో ఇక్కడ చూసుకుంటే మన బిల్డింగ్ ఇదే అండి. ఇది ఈస్ట్ ఫేస్ గల బిల్డింగు, G+5 బిల్డింగు. దీంట్లో వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అండి మన ఫ్లాట్. సో ఇక్కడ చూసారు కదా, స్కై సిటీ అని చెప్పేసి ఆ బిల్డింగ్కి జస్ట్ ఆపోజిట్ అని చెప్పాను కదా ఇందాక మనం చూసాం కదా వీడియోలో స్టార్టింగ్లో. సో ఇది ఎంట్రీలో వెళ్తుంటే మనకు ఇలా ఇది వాచ్మెన్ రూము. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ 3 గేట్లు ఉన్నాయి, అవి అటు వెళ్ళాక మీకు చూపిస్తాను. సో ఇలా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఉన్నట్లయితే ఇది అండర్ గ్రౌండ్ ఇంకొక పార్కింగ్ ఇచ్చారు మన కార్కి. సో సార్ వాళ్ళ కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది మనకి. అక్కడ వ్యాగ్నర్ ఉంది కదా, అదే కారు. సో ఇది పార్కింగ్ అనమాట. మనకి ఇట్లా చూసుకుంటే బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్. మనం ఇది ఫస్ట్ ఫ్లోరు, ఇది సెకండ్ ఫ్లోర్లో మన ఇక్కడ ఏసీ ఉంది కదా, ఇది ఫర్ సేల్కి ఉంది కదా సెకండ్ ఫ్లోరు. ఇది మీకు పైకి వెళ్ళాక చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉందండి అటు సైడు. సో ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ పెట్టేసి అలా వెళ్ళిపోవచ్చు, కింద పెట్టి అక్కడ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. సో అక్కడ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, తర్వాత మనకి సేమ్ కింద ఫ్లోర్ ఉంటుంది, అక్కడ ఒకటి ఇచ్చారు. సో ఒక కిందకి ఇటు నుంచి వెళ్ళొచ్చు. తర్వాత ఇది లిఫ్ట్ అండి. ఆ పార్కింగ్ అయితే ప్లేస్ అంతా బాగుంది. ఇటు నుంచి ఇట్లా మనకి కారు పార్కింగ్ ఇట్లా కిందికి వెళ్ళిపోవచ్చు. కిందికి వెళ్ళిపోతే కనుక ఇలా ఇది మెయిన్ గేటు. ఈ డౌన్లోకి మనకి కార్ పార్కింగ్ ఉంది. దీనికి వచ్చేసి 3 గేట్లు ఉన్నాయండి. ఇన్ను, తర్వాత అవుట్, తర్వాత మిడిల్లో గేట్ ఇచ్చారు. తర్వాత మనకి పార్కింగ్కి అనేది ప్లేస్ అయితే బాగుంది. అక్కడ మన ఫస్ట్లో ఒక పార్కింగ్ ఇచ్చారు, తర్వాత కింద ఒకటి ఇచ్చారని చెప్పారు. అది చూస్తా ఉన్నాం ఇప్పుడు మనము. సో ఇలా వెళ్ళిపోదాము. సో ఇట్లా కిందకి వెళ్ళిపోతూ ఉన్నాం ఇప్పుడు. సేమ్ టు అంటే దీనిపైన ఇచ్చారు కదా కార్ పార్కింగ్, 2 కార్ పార్కింగ్ అంటే ఓకే, నాట్ బ్యాడ్. కింద వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారట. సో ఓహో, చాలా పెద్దది, 202 అక్కడ రాసింది. రెంట్కి ఇచ్చారా? సూపర్ సూపర్. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచే మళ్ళీ నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. అవును, ఇక్కడ ఇట్లా మళ్ళీ లిఫ్ట్ ఉంది పక్కన. సో ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది అవుటర్ రింగ్ రోడ్డు అది స్కై బిల్డింగు మనకు మెయిన్ రోడ్ నుంచి కనపడుతూ ఉంటుంది. దానికి ఆనుకొనే ఇక్కడ ఒక రోడ్డు ఉంది, మీకు చూస్తున్నారు కదా, జస్ట్ ఈ పక్కదే. అవును అవును, అన్ని సైజులే. ఐటీ కంపెనీలకి అతి దగ్గరలో. మనకి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాము, అక్కడ పార్కింగ్, ఇది లిఫ్ట్. సో ఇప్పుడు లిఫ్ట్ దిగాము. లిఫ్ట్ దిగిన తర్వాత ఈ క్యాడర్ అంతా చాలా మంచి ప్లేస్ ఉంది. ఈ క్యాడర్ ఇదే మనకి రైట్ సైడ్ అంకుల్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇదే హౌస్ మనకు, ఇది 3 BHK. సో ఇట్లా చూసుకుంటే మనకు చూడండి అక్కడ వెహికల్స్ అన్నీ పోతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోతాము. సో ఇది పక్కా 100% వాస్తండి. మనకి ఈశాన్యంలో మనకి ప్లేస్ ఇవ్వాలి. ఇక్కడే మెయిన్ రోడ్ ఉంది. ఈశాన్యంలో ఇదంతా మనకు బాగా ఫుల్గా ప్లేస్ ఉంది. ఇది ఈస్ట్, తర్వాత ఇది నార్త్కి ఎంట్రీ ఇచ్చారు, తర్వాత ఈస్ట్కి ఇలా ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా ప్లేస్ ఇక్కడ నుంచి క్యారిడార్ అంతా మనకే ఉంటుంది, ఆ లాస్ట్ దాకా, ఆ లిఫ్ట్ దాకా. సో ఇక్కడ చూసుకుంటే కానీ ఇది ఇట్లా చాలా పెద్ద నార్త్ రోడ్కి మనకు చూడండి ఎంత డిస్టెన్స్లో ఉంది. వెంటిలేషన్ కానీ ఎనీథింగ్ ఫుల్గా ఉంది. ఇది మన మెయిన్ రోడ్లో ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ చూసుకుంటే అక్కడ వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి కదా, ఇక్కడే ఆ మెయిన్ రోడ్డు.
ఈ పక్కన గల్లీలోంచి చూసుకుంటే మనకి ఇది ఒక రోడ్డు. ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోతాము. సో ఇది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనము జస్ట్ ఇట్లా ఈస్ట్ ఫేస్ నుంచి వెళ్దాము. ఈస్ట్ ఫేస్ నుంచి వెళ్తే మనకు కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది నార్మల్ హాల్ అండి. ఇది హాలు. సో అంటే హాల్కి వాడుకోవచ్చు. హాల్ అక్కడ ఉంది. తర్వాత ఇది ఒకటి రూము, హాలు, మన ఇష్టం, మనం ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే దేవుడు, మనం ఇలా లోపలికి వెళ్ళామనుకోండి, ఇది ఈస్ట్ ఫేస్ నుంచి వెళ్తున్నాను కదా, మా ఈస్ట్ నుంచి వెళ్ళంగానే ఇక్కడ దేవుడి గది ఇవ్వడం జరిగింది. ఆ దేవుడి గది ఇట్లాగా మంచిగా అంటే డిజైన్తో చేయడం, ఇట్లా అమ్మవారి ఫోటో కానీ, వీళ్ళు బ్రాహ్మణ్స్ అండి, బ్రాహ్మణ్స్ కాబట్టి మంచిగా ఒక పద్ధతి పైన మంచిగా నీట్గా చేసుకున్నారు. పైన మనం సీలింగ్స్ చూడవచ్చు. సో దేవుడి గదిలోకి ఇట్లా చాలా బాగుంటుంది. అంటే ఇట్లా కూర్చొని మనం పూజ చేసుకోవచ్చు. సో ఇలానే మనము ఇలా వచ్చామనుకోండి, ఇక్కడ ఒక వాష్ ఏరియా అంటే ఒక బాత్రూమ్ అవన్నీ ఇచ్చారు, కామన్ బాత్రూమ్ అని. సో మనం ఇట్లా వచ్చేసామా, ఇట్లా రైట్కి చూసుకుంటే ఇది నార్త్ ఫేస్ కదా, నార్త్ ఫేస్కి వచ్చేసి ఇది ఇట్లా ఎంట్రీ ఇచ్చారు. ఇది హాల్ అండి, సిట్టింగ్ హాలు. మనం ఇట్లా చూసుకుంటే ఇది డైనింగ్ హాలు పాప అరుస్తుంది, అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ డైనింగ్ హాల్ కదా, డైనింగ్ హాల్ నుంచి మనం ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మంచి ప్లేస్ ఉందండి. ఇది వాష్ ఏరియా సార్, ఇది వాష్ ఏరియానా? సో ఇది బాల్కనీ ఏరియాకి మనకు బాగా ఇచ్చాడు. సో బాల్కనీలో ఇట్లా వీళ్ళు ఇట్లా సిట్అవుట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే ఇదండి, ఇది మనకు ఇది బ్యాంక్ అండి. ఇది మెయిన్ రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కది, అక్కడ ఇది రోడ్డు, ఇది ఎస్బీఐ బ్యాంకు, తర్వాత అవన్నీ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. సో మనం ఇట్లా చూసారు కదా. సో ఇలా మనం ఇంకా తర్వాత ఇలా హాల్లోకి వెళ్ళిపోదాము. ఈ హాల్లోనే ఇది ఓపెన్ కిచెన్ కదా, ఓపెన్ కిచెన్ నుంచి చూస్తే ఇక్కడికి లైటింగ్ ఎఫెక్ట్లు కానీ అన్నీ బాగున్నాయి. సో ఇలా వచ్చేసి ఫ్రిడ్జ్కి ఇట్లా ఏరియా ఫుల్గా ఇవ్వడం జరిగింది. ఇట్లా వస్తే ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. ఇది కలర్ కాంబినేషను, మోడర్న్ కిచెన్ బాగుంది. మోడలర్ కిచెను, చిమ్నీ ఇచ్చాడు, తర్వాత పొయ్యి, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, నో ప్రాబ్లం. వెంటిలేషన్ అయితే బాగుంది. ఇది వెంటిలేషన్కి ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. విండోకి ఇట్లా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ వంట చేసుకున్నా నో ప్రాబ్లం, ఎప్పుడు వెంటిలేషన్ లేకుండా ఉండదు. ఇది ఒకటి వాష్ ఏరియా. మనకు దీనికి పక్కనే వాష్ ఏరియా ఇచ్చారు, వాష్ ఏరియా. సో ఇక్కడ వాష్ ఏరియాలో ఇట్లా మనకు ప్లేస్ ఫుల్గానే ఉంది. సో ఇక్కడ ఇట్లా వెంటిలేషన్ మనకు ఇవ్వడం జరిగింది ఈ వాష్ ఏరియా. దీనికి అటుపక్క మనకి వాస్తుకి దేవుడి రూమ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇలా చూసుకుంటే ఇక్కడ ఇలా పైన వాటర్కి ప్రాబ్లం లేకుండా ట్యాంక్ ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ కదా, ఫ్రిడ్జ్ ప్లేస్ ఇట్లా బాగుంది. సో ఇట్లా మనము ఇది హాల్లోకి వెళ్ళిపోదాము. హాల్లోకి వెళ్ళిపోతే ఈ హాల్లో నుంచి మన ఇక్కడ చూసుకుంటే ఒక ఫర్నిచర్ పెట్టారు. ఇక్కడ దేవుడు పటం అన్నీ పెట్టుకున్నారు. సో ఇక్కడికి లెఫ్ట్ రైట్ ఒక బెడ్రూమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ లెఫ్ట్లో చూసుకుంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వాస్తుకి ఇట్లా బాగానే ఉంది. ఇక్కడ ఫర్నిచర్ ఇట్లా పర్పుల్ కలరు, తర్వాత ఫాల్ సీలింగ్, టోటల్గా అన్నీ మంచిగా కూడా ఉంది. ఇందులో వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంది. సో మనం బాత్రూమ్ ఇట్లా చూద్దాము. సో ఈ బాత్రూమ్ ఇట్లా సైజు ఇట్లా బాగానే ఇచ్చారు. సో ఇది సో అన్నీ బాగానే ఉంది. సో ఇది సార్, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇదే బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విండో ఇచ్చాడు, తర్వాత వచ్చేసి ఫర్నిచర్, తర్వాత ఇక్కడ ఒక విండో ఇచ్చాడు. కాకపోతే ఇందులో వెంటిలేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇట్లా చూసుకుంటే ఇది మంచము. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ రోడ్ వ్యూ అన్నీ కనపడతా ఉన్నాయి కదా, రోడ్ వ్యూ. ఇది అంటే మనకి ఇక్కడ హౌస్ మాత్రం చాలా బాగుంది. మీరు ఇది మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి వస్తే మనకి ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది అండి, ఇది బెడ్రూమ్కి ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడికి ఇట్లా ఇది చాలా బిగ్ సైజే ఉంది ప్రతి బెడ్రూము. సో ఇక్కడికి ఇట్లా పెద్ద మంచం వేయడం జరిగింది. సో ఇందులో సీలింగ్ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుంటాను. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇట్లా వీళ్ళు ఇక్కడ ఒక బీరో పెట్టారు, అక్కడ ఫర్నిచర్ పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది, అది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇట్లా బాత్రూమ్ ఇచ్చాడు. దాని అవుట్ సైడ్కి ఇట్లా మనకు బాత్రూమ్ చూడడం జరిగింది. ఇక్కడ లో రూఫ్ అవన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్, మనం ఇలా మళ్ళీ ఈ హాల్లోకి వచ్చేస్తే
మనం ఈ వ్యూ కదా, ఇది చూశారు కదా, ఇది ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్, తర్వాత వచ్చేసి అక్కడ పూజా రూము, ఇక్కడ నార్మల్ హాలు, ఇక్కడ టీవీ హాల్ కదా. తర్వాత ఇట్లా చూసుకుంటే ఇందాక మనం ఈస్ట్ నుంచి అట్లా వచ్చాం కదా, ఇది ఇట్లా. సో ఇది ఇట్లా బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, సిట్టింగ్ హాల్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది, ఎనీథింగ్. సో మనం ఇలా ఇప్పుడు సిట్టింగ్ హాల్ కదా, సిట్టింగ్ హాల్ నుంచి మనం ఇట్లా వెళ్ళిపోతే ఇట్లా ఇదంతా బాగా చైర్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక విండో ఇచ్చాడు. ఈ విండో ఇట్లా చాలా బిగ్ సైజ్లో ఉంది, మంచి వెంటిలేషన్. సో ఇలా మళ్ళీ నార్త్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఇది వ్యూ అన్నట్టు. క్యాడియర్ మాత్రం ఫుల్గా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా మనం లోపలికి ఇట్లా ఎంట్రీ వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ హౌస్ మీకు కనుక నచ్చితే నా నెంబర్ వచ్చేసి 9247144200. సో ఇది వచ్చేసి మనకు గచ్చిబౌలి మెయిన్ సెంటర్ మధ్యలోనే, జస్ట్ 2 బిట్ 2 బిట్లోనే ఉంది ఇది హౌస్. ఇది మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దీని మెజర్మెంట్ ఎంత అనుకుంటున్నారా? ఇది వచ్చేసి 1600 SFT అండి. ఇది యూడిఎస్ వచ్చేసి 59 వస్తుంది. సో ఇలాంటి ఫ్లాట్లు చాలా అరుదుగా దొరుకుతాయి మనకు, ప్రైమ్ లొకేషన్లో కాబట్టి సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసు, దీని మెజర్మెంట్ వచ్చేసి 1600 SFT. ఇది మనకు నార్త్ ఈస్ట్ పక్క వాస్తు బిల్డింగు. యూడిఎస్ వచ్చేసి మనకి 59. ఇక మీ కాల్ కోసం వెయిటింగ్.